హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ మీ అందరికీ ఎంతగానో యూజ్ అయ్యే ఒక మంచి రాగి సూప్ని ఎలా రెడీ చేసుకోవాలో మీకు వివరంగా చెప్తాను. ఎలా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది చేయాలి అంటే ముందుగా మనం రాగులు తీసుకోవాలి, బాగా క్లీన్ చేయాలి, పిండి పట్టించుకోవాలి. అలా రెడీ చేసుకున్న పిండితో చేస్తేనే ఇలా చాక్లెట్ కలర్లో రాగి సూప్ అనేది వస్తుంది. రాగులు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి, కానీ ఇందులో పోషకాలు చాలా మెండుగా ఉంటాయి. కేవలం వాటర్తో పిండితోనే కాకుండా ఈ సీజన్కి తగ్గట్టుగా ఈ సూప్ని ఎలా రెడీ చేసుకోవాలో మీకు వివరంగా చెప్తాను. ముందుగా కిచెన్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక గిన్నె స్టవ్ పైన ఉంచి ఇందులో నేనైతే కరిగించిన నెయ్యి యాడ్ చేస్తున్నానండి. ఈ ప్లేస్లో మీరు ఆయిల్ కూడా తీసుకోవచ్చు. ముందుగా ఇందులో కొన్ని గ్రీన్ బటానీ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా కట్ చేసుకున్న క్యారెట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా కట్ చేసుకున్న క్యాప్సికమ్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఇలా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అల్లాన్ని తప్పకుండా యాడ్ చేసుకోండి. మధ్య మధ్యలో ఈ అల్లం ముక్కలు మనం సూప్ తాగేటప్పుడు అలా తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా మంచిగా అనిపిస్తుంది. తప్పకుండా యాడ్ చేయండి. 1 నిమిషం పాటు వీటిని చక్కగా వేగనివ్వాలి. నేను ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచాను. ఇలా 1 నిమిషం పాటు వేగనిస్తే ఇవి చక్కగా మగ్గుతాయి, కొంచెం కలర్ మారుతాయి. ఇలా మారిన తర్వాత ఇందులో మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. మిరియాల పొడి యాడ్ చేయటం వల్ల ఈ సీజన్లో మనకి కాస్త జలుబు చేస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా మిరియాల పొడి యాడ్ చేసుకుంటే కాస్త రిలీఫ్ అనిపిస్తుంది. ఈ వెజిటేబుల్సే కాదండి, ఇందులో కొన్ని స్వీట్ కార్న్ గింజల్ని యాడ్ చేసుకోవచ్చు, కట్ చేసుకున్న బీన్స్ను కూడా యాడ్ చేసుకోవచ్చు, కట్ చేసుకున్న ఆలూను కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు తాగేదాన్ని బట్టి ఇలా వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుని సూప్ చేసుకున్నారు అంటే చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎన్ని వాటర్ యాడ్ చేయాలి అని మీకు తెలియాలి అంటే మీరు పిండి తీసుకున్న కప్పుతోటి 5 కప్పులు వాటర్ యాడ్ చేశారు అనుకోండి, ఈ సూప్ థిక్నెస్ కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఒక్కసారి బాగా కలుపుకోవాలి. దీన్ని మీరు ప్లెయిన్గా సాల్ట్తో తాగాలి అనుకుంటే ఈ టైంలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని మరగనివ్వాలి. ఈలోపు మనం పిండిని రెడీ చేసుకుందాం. చూడండి, పట్టించుకున్న పిండి అయితేనే ఈ కలర్లో ఉంటుంది. ఇలా నేను మెజరింగ్ కప్ తోటి తీసుకున్నాను. మీరు ఒక గ్లాసు కానీ గిన్నె కానీ తీసుకోవచ్చు. పిండి మునిగేంత వరకు ఇలా వాటర్ పోయాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఈ పిండిని చక్కగా కలుపుకోవాలి. డైరెక్ట్గా మీరు ఎసర్లో కూడా పిండిని యాడ్ చేసి కుక్ చేసుకోవచ్చు, కానీ పిండి సరిగ్గా కలవదు, చక్కగా కుక్ అవ్వదు. ఇలా గనక మీరు కలిపి రెడీ చేసి ఇలా మరుగుతున్న ఎసర్లో చక్కగా కలుపుకొని పోసారు అనుకోండి, సూప్లోకి చక్కగా కలుస్తుంది, ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఉంటుంది. ఇలా చక్కగా మరగనివ్వాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకుని ఈ రెడీ చేసుకున్న పిండి మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకుంటూ చక్కగా మరిగించుకోవాలి. పిండి వేడి నీళ్ళలో యాడ్ చేయంగానే ఈ సూప్ అనేది రెడీ అవ్వదు. యాడ్ చేసిన తర్వాత మీరు ఒక 10 నుంచి 15 నిమిషాలు ఇలా చక్కగా మరగనివ్వాలి. ఎంతసేపు మరిగితే అంత టేస్ట్గా ఈ సూప్ ఉంటుంది. మనం యాడ్ చేసింది పచ్చిపిండి కాబట్టి కాస్త టైం పడుతుందండి. ఇలా కలుపుకుంటూ మనం చక్కగా కుక్ చేసుకుంటే ఇది మంచి కలర్ వస్తుంది, థిక్నెస్ కూడా చక్కగా వస్తుంది. చూడటానికి చాక్లెట్ కలర్లో ఉంటుంది. చూడండి, ఎలా చక్కగా మరగాలి. సిమ్లోనే ఉంచండి, నిదానంగా చక్కగా మరిగించుకోండి. ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర మీరు తప్పకుండా యాడ్ చేసుకోండి, దీని ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం పాటు చక్కగా ఇలా కలుపుకుంటూ మరగనివ్వాలి. ఇందులో చివరిగా నేను బెల్లం తురుముని యాడ్ చేస్తాను. ఎప్పుడు చేసినా కూడా బెల్లం తురుము కానీ లేదంటే సాల్ట్ కానీ ఒక్కొక్కసారి లెమన్ కానీ మనకు నచ్చిన విధంగా దీన్ని తాగొచ్చు. కాకపోతే మీరు లెమన్ యాడ్ చేసేటప్పుడు ఈ సూపు స్టవ్ మీద ఉన్నప్పుడు మీరు యాడ్ చేయొద్దు, కాస్త చల్లారిన తర్వాత యాడ్ చేసుకోండి. చూడండి, థిక్నెస్ మనకి సరిపోయింది కదా. ఇలా వచ్చిన తర్వాత ఇందులో బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి. మీరు తాగేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. బెల్లం యాడ్ చేస్తున్నాను కాబట్టి నేను సాల్ట్ యాడ్ చేయలేదు. మీకు ఇష్టమైన వాళ్ళు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది అలా తాగుతారు, కొంతమంది బెల్లం యాడ్ చేసాం కాబట్టి సాల్ట్ యాడ్ చేసుకోరు. మీకు నచ్చిన విధంగా ఇలా రెడీ చేసుకోండి. వెజిటేబుల్స్ యాడ్ చేసి చేయటం వల్ల ఈ సూపు చాలా టేస్ట్ ఉంటుంది. ఈ థిక్నెస్ కరెక్ట్గా ఉంది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టుకుని అలా వదిలేయాలి. 1 నిమిషం తర్వాత చక్కగా వేడిగా ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని తాగుతూ ఉన్నారంటే మీరు గిన్నెడు సూప్ అయినా కూడా తాగేస్తారండి.
నేను దీన్ని టేస్ట్ చేశాను. చాలా టేస్ట్‌గా వచ్చింది. చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా ఒక 10, 15 నిమిషాలు మనం స్టవ్ దగ్గర నిలబడ్డాము అంటే వేడి వేడి సూప్ రెడీ అవుతుంది. మన ఇంట్లో పట్టించిన రాగులతో చేస్తేనే ఇంత మంచి కలర్ వస్తుంది. టేస్ట్ కూడా బావుంటుంది. మన రాగి సూపు మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. వారానికి కనీసం ఒక 2, 3 సార్లైనా ఉదయం అయినా లేదా నైటు లైట్‌గా ఫుడ్ తీసుకోవాలి అన్నా కూడా ఈ సూప్‌ని వేడి వేడిగా తీసుకోండి. చాలా హెల్తీగా, ఆరోగ్యంగా ఉంటారు. మన సూప్ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మన వీడియోకి లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. థాంక్ యూ.